UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. आप चीफ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. అలా చేస్తే బీజేపీ తరపున ప్రచారం చేస్తా అని కేజ్రీవాల్ అన్నారు. అసలేం జరిగింది, మ్యాటర్ ఏంటి? ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జనతాకి అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే తాను బీజేపీ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే తాను బీజేపీ తరపున మద్దతు ఇస్తానని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదని, అవినీతి, నిరుద్యోగమేనని అర్థమైందని విమర్శలు చేశారు. కాగా హర్యానా, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఓటమి చెందుతాయన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఇదే జరుగుతుందని ఎద్దేవా చేశారు. 22 రాష్ట్రాల్లో బీజేపీ కరెంట్ ఉచితం చేస్తే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ సూచించినట్లుగా హర్యానా, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తన పట్టును కోల్పోయిందన్నారు. జూన్ నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే సాధించిందని, వారి ఇంజిన్ ఒకటి విఫలమైందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ భవన అభివృద్ధి గురించి కాదని, డబుల్ లూట్, డబుల్ అవినీతి గురించి అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మాత్రం అభివృద్ధి ఆగిపోనివ్వమని తేల్చి చెప్పారు. కొన్ని నెలల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, వారు ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో 7 ఏళ్ల పాటు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, మణిపూర్లో 7 ఏళ్లు ఉందని గుర్తు చేశారు. కానీ మణిపూర్ మండుతుందని, దేశం మొత్తాన్ని మణిపూర్ చేయాలనుకుంటున్నారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.